హాయ్ నగేష్ బ్రో. ఫస్ట్ ఇది నార్మల్గా ఇవి చెప్తా, అంటే ఈ కోడ్స్ ఏంటి అనేది. సో ఓనర్స్ యాప్ అన్నీ ఇటు లెఫ్ట్లో పెట్టిన, స్టాఫ్ అవన్నీ ఇటు రైట్లో పెట్టిన, సో క్లియర్గా అర్థమవుతుంది మాకు కూడా. సో ఇది O1 బ్రో, అంటే ఓనర్ యాప్ 1, అంటే మనం ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడానికి. ఇది O3, ఇది O2 అట్లా. సో S1 ఇది అట్లా. సో ఈ ఫస్ట్ ఈ O1 అనే దాని గురించి డిస్కస్ చేద్దాం బ్రో, ఒక్క నిమిషం. సో ఇదేంటంటే మనకు ఆల్రెడీ టైం షీట్స్ ఉన్నాయి కదా బ్రో. సో ఆ టైం షీట్స్ని అంటే కొంచెం మనం సెట్ చేయాలి. అంటే ఓనర్ చూసుకోవడానికి ఒకటి, తర్వాత స్టాఫ్ చూసుకోవడానికి ఒకటి. సో అట్లా. సో మనం ఇందులోకి వెళ్తే ఇది ఓనర్కి కాబట్టి ఓనర్ టైం షీట్స్లోకి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ మన ఓనర్ టైం షీట్స్ ఇట్లున్నది. సో దాన్ని ఇట్లా చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ పెట్టేసి ఆ డేట్లో మండే రోజు సెలెక్ట్ చేసుకుంటే ఆ మండే రోజు ఎవరెవరు వర్క్ చేశారో వాళ్ళ టైం షీట్స్ అన్నీ ఇక్కడ వచ్చేసేయాలి. సో ఇక్కడ మండే రోజు ఎవరెవరు వర్క్ చేశారు అనేది వాళ్ళ నేము, వాళ్ళ డెసిగ్నేషన్, ఎంత ఎర్న్ చేశారు, స్కెడ్యూల్ నార్మల్గా అయితే ఏ టైం నుండి ఏ టైం స్కెడ్యూల్ చేశారు, వర్క్డ్ అంటే ఎంతసేపు వర్క్ చేశారు, అంటే యాక్చువల్గా ఎంతసేపు వర్క్ చేశారు, సో టోటల్ టైము ఎంత, హవర్లీ రేట్ ఎంత. వాడు ఆప్షన్ పెట్టుకుంటే హవర్లీ రేట్ చూపిస్తారు, లేదంటేనేమో ఇక్కడ డాష్ పెట్టేద్దాం. టోటల్ బ్రేక్ ఎంత, తర్వాత ఎక్స్ట్రా మనీ, అంటే నార్మల్గా ఎక్స్ట్రాగా ఏమైనా మనీ ఎర్న్ చేసుకున్నాడా ఏంటి అయింది అనేది. సో ఇక్కడ ఒక లేదంటే సంథింగ్ ఎక్కడైనా ఒక చిన్న ఎడిట్ బటన్ పెట్టాలి. ఎడిట్ బటన్ ఇక్కడ పెడదాము. జస్ట్ ఇట్లా పెట్టేసి ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి, లేదంటేనేమో ఇక్కడే ఒక 3 డాట్స్ పెట్టేద్దాము. అక్కడ వాడు ఆటోమేటిక్గా ఎడిట్ చేసుకునేటట్టు. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి వాడికి ఎడిట్ చేసుకోవడము అవి ఇవి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్కుల్లో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ఉంది కదా బ్రో, ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే అది మనకి ఇంకా క్లియర్గా చూపిస్తుంది. అంటే ఏ టైంకి క్లాక్ ఇన్ అయ్యిండు, సరే 12:01 క్లాక్ ఇన్ అయ్యిండు, 12:56 క్లాక్ అవుట్ అయ్యిండు, ఆ తర్వాత మళ్ళీ ఈ టైం నుండి ఈ టైంకి బ్రేక్ తీసుకున్నాడు, టైం ఎంత, ఎంతసేపు బ్రేక్ తీసుకున్నాడు, మళ్ళీ ఏ టైంకి వచ్చిండు, ఏ టైంకి లాగిన్ అయ్యిండు, అట్లా డీటెయిల్గా ఉంటుంది అనమాట. సో జస్ట్ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే. సో అట్లనే కాకుండా ఈ డ్రాప్ డౌన్ ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇంకేమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మనం దీంట్లో. సో ఇది బ్రో సెర్చ్ స్టాఫ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఎవరైనా స్పెసిఫిక్ స్టాఫ్ని సెర్చ్ చేసుకోవాలనుకుంటే నార్మల్గా ఇక్కడ స్టాఫ్ మీద క్లిక్ చేయగానే స్టాఫ్ నేమ్ కొట్టంగానే వాడు పాప్ అయ్యేటట్టు. ఏదో ఆ రోజు వర్క్ చేస్తే పాప్ అవుతుంది, వర్క్ చేయకపోతే పాప్ కాదు. సో ఇది వచ్చేసి రియల్ క్యాలెండర్ పెట్టాలి బ్రో. అంటే ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఆ క్యాలెండర్ మీదకి తీసుకెళ్ళేటట్టు. బట్ ఈ క్యాలెండర్కి జస్ట్ మంత్స్ మాత్రమే పెడదాము ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి. ఎందుకంటే మంత్స్ అంటే ఇంకా వాడు రైట్ లెఫ్ట్ ఒక 5 సార్లు మూవ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అదే మనము ఏ టైం అంటే ఏ డే నుండి ఏ డేకి పెట్టాలి అంటే అది కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో ఇక వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. మంత్స్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వీక్కి వెళ్ళాలంటే ఒక 4-5 టైమ్స్ ఇట్లా చేసుకుంటాడు. లేదంటేనేమో ఫస్ట్ వీక్ అంటే డిఫాల్ట్గా ఫస్ట్ వీక్లో పెట్టేసాయి నార్మల్గా. లేదంటే ఇప్పుడు ఈ వీక్లో ఈ మంత్లో ఏ ఏ వీక్ రన్ అవుతుందో ఆ వీక్లో కన్నా పెట్టేసాయి. అంటే ఇంకా నీకు ఎట్లా ఈజీ అనిపిస్తే అది చేసేసాయి బ్రో దీనికైతే. సో ఇది మన స్కెడ్యూల్. ఓకే బ్రో, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. సో మనకి ఇది ఫాంట్ ఇదంతా కూడా ఎగ్జాక్ట్ ఉన్నది బ్రో. ఈ ఫాంట్ సైజ్ ఇవేమీ చేంజ్ చేయకుండా నీట్గా ఉన్నది అంతా మనకి. దీనికంటే ఇంతకుముందు చేసింది అంటే అది డిలీట్ చేసేసినాం మనం. ఇది అప్డేట్ చేసినాం. ఈ ప్లేస్లో ఉండేది అసలు బాగుండేది, చాలా బాగుండేది. సో ఇక అది పోయింది కాబట్టి ఫాంట్ ఇదంతా ఇదే సైజులో ఉన్నిచ్చేద్దాం బ్రో. ఇదే కరెక్ట్ ఎగ్జాక్ట్గా సెట్ అయింది మనకి. సో ఇక్కడ ఇది కొంచెం పక్కకు మూవ్ చేసి ఒక 3 డాట్స్ పెట్టేద్దాం. అండ్ ఇంకా ప్రతిదానికి అంతే బ్రో. సో కొంచెం వీలైతే ఇవి సెట్ చేసి పెట్టుకో బ్రో. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 05:00 PM అని ఉంది కదా. సో ఇక్కడ పిఎం రెడ్ కలర్ బ్లాక్ కలర్లోనే పెట్టేసేయి. ఈ మధ్యలో డాట్స్ కూడా బ్లాక్ కలర్లో పెట్టేసేయి. సో ఇంక మనం ఇంకా ఈ టైమింగ్ మనం యాప్ మొత్తంలో ఎక్కడ యూజ్ చేసినా కానీ సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. సో వీటికి కూడా నేను కలర్ కోడ్స్ పంపిస్తాను. మనము కంప్లీట్గా యూజ్ చేసే కలర్ కోడ్స్ 3 ఉంటాయి. సో ఆ 3 కలర్సే వాడదాం నార్మల్గా. నేను ఆ కలర్స్ కూడా పంపించేస్తాను మీకు. ఓకేనా బ్రో?